హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. శారీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ ఫుల్ వీడియో. శారీని రివర్స్ వేసుకొని ఫస్ట్ ప్లీటు మనకు నచ్చిన సైజు పెట్టుకోవాలి అండ్ ఐరన్ చేసుకోవాలి. దాని తర్వాత రిమైనింగ్ పార్ట్ అంతా స్టెప్ బై స్టెప్ ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా ఐరన్ చేస్తూ శారీ జారిపోకుండా ఫ్లెక్స్ పెట్టుకోవాలి. ఈ మెథడ్ని ఫాలో అయితే 9 or 12 ప్లీట్స్ వస్తాయి. ప్లీట్స్ అన్నీ నీట్గా ఎలివేట్ అవుతాయి. శారీని ఇలా ప్రీఫిట్టింగ్ చేసుకోవడం వల్ల శారీని 2 minutesలో డ్రైప్ చేసుకోవచ్చు. లాస్ట్కి ప్లీట్స్ అన్నీ ఓపెన్ అయిపోయి లైన్స్ లాగా వస్తాయి. అన్ని లైన్స్ ఫోల్డ్ చేయకుండా ఫస్ట్ లైన్ వదిలే సెకండ్ లైన్, ఫస్ట్ లైన్ వదిలే సెకండ్ లైన్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత ప్లీట్స్ అన్ని నీట్గా సెట్ చేసుకొని ఐరన్ చేసుకొని తర్వాత సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. అలానే పళ్ళు మొత్తం ఐరన్ చేసుకోవాలి మెజర్మెంట్ ప్రకారం. ఐరన్ చేసిన తర్వాత ప్లీట్స్ అన్నీ నీట్గా ఎలివేట్ అవుతాయి. మెజర్మెంట్ ప్రకారం ఈ షోల్డర్ దగ్గర పిన్ పెట్టాను. చెస్ట్ ప్లీట్స్ 1 inch గ్యాప్ పెడుతున్నాను. ఇది ఎల్ సైజ్ పట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. ఎల్ సైజ్ వాళ్ళకి 1 మూర ప్రకారం స్ప్రెడ్ చేసుకోవాలి. ప్లీట్కి 1 inch గ్యాప్ పెట్టుకోవాలి. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత నీట్గా ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకోవాలి. మెయిన్ స్టీమ్ ఐరనే వాడాలి, జెర్రీ పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్లీట్స్ ఐరన్ చేసిన తర్వాత కింద రిమైనింగ్ పార్ట్ నోవెల్ దగ్గర పిన్ పెట్టుకున్నాం. ఆ పిన్ దగ్గరికి ఐరన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చే పార్ట్ దగ్గరికి కొంచెం ఐరన్ చేస్తూ చెస్ట్ దగ్గర 1 inch గ్యాప్ పెట్టాం కదా, కంటే ఎక్కువ పెరుగుతూ పోతుంది. నావెల్ పిన్ నుంచి చుట్టు కొంగు పిన్ దగ్గరికి ప్లీట్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ప్లీట్ పెద్దగా, నెక్స్ట్ రిమైనింగ్ ప్లీట్ చిన్నగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కువ ప్లీట్స్ వస్తాయి. అలా ప్లీట్స్ అన్నీ ఎలివేట్ అవుతాయి. ప్లీట్స్ అన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టకుండా 1 inch గ్యాప్తో స్ప్రెడ్ చేసుకుంటే నీట్గా ఉంటాయి. పైన ఒక పిన్, మిడిల్లో పిన్, లాస్ట్లో పిన్ పెట్టుకుంటే ప్లీట్స్ అన్నీ డిస్టర్బ్ కాకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. అలా పిన్నులు పెట్టుకున్న తర్వాత నీట్గా సెట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి.
మనకు ఏదైనా డౌట్గా ఉంటే శారీకి ఐరన్ మ్యాట్ యూజ్ చేసుకొని ఐరన్ చేసుకోవచ్చు. ఫైనల్ స్టెప్ వచ్చి బాక్స్ ఫోల్డింగ్. ప్లీట్స్ రివర్స్ వేసుకొని శారీ ఫాలు నా పైన షోల్డర్ పైన రివర్స్ వేసుకున్నాను. బాక్స్ క్రియేట్ చేసేటప్పుడే కవర్ సైజు, మన కవర్ సైజ్ ఎంత సైజు ఉంటే అంత సైజు మెజర్మెంట్ తీసుకొని దాని ప్రకారం చేసుకోవాలి. నీట్గా సైజ్ ఎంత వరకు ఉంటే అంతవరకు చెక్ చేసుకోవాలి. బాక్స్ విడ్త్ ఎంత ఉందో అంత పళ్ళు వేయాలి. రిమైనింగ్ పార్ట్ అంతా నీట్గా చెక్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఐరన్ చేయని కుదిరితే ఇక్కడ ఏదైనా డిస్టర్బ్ అంటే ఐరన్ చేసుకోవచ్చు. రిమైనింగ్ పార్ట్ అంతా నీట్గా మడత పెట్టుకోవాలి. వన్ సైడ్ ఒక 1 ఫోల్డ్, వన్ సైడ్ 2 ఫోల్డ్స్ చేసుకొని బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి. షోల్డర్ అలా పళ్ళు మొత్తం శారీ చుట్టూ చుట్టుకోవాలి. లాస్ట్లో పిన్ పెట్టుకోవాలి. లేదా మిగతా పళ్ళు మొత్తం శారీ లోపలికి పెట్టుకోవచ్చు. ఫైనలీ బాక్స్ ఫోల్డింగ్ కంప్లీట్. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.